ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ డే 1లో మామూలు ట్విస్ట్లు, మామూలు సర్ప్రైజులు అయితే చూడలేదు మనం. అసలు మామూలు ప్లేయర్స్కి అయితే వేరే లెవెల్ డబ్బులు వర్షం అయితే కురిసింది. మొదటగా రిషబ్ పంత్ అయితే ఎల్ఎస్జీ 27 కోట్లు పెట్టి హయ్యెస్ట్ బిడ్ చేసి కొనుక్కున్నది. ఇక రెండవ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక మూడో ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ 23.75 కోట్లు పెట్టి మళ్ళీ తన సొంతం చేసుకునింది. ఇక ఈ వీడియోలో ఏ టీం ఎవరిని కొనుక్కునింది, అలాగే వాళ్ళ దగ్గర రిమైనింగ్ పర్సెంట్ ఉంది, ఆర్టీఎం కార్డులు ఎన్ని ఉన్నాయి, అలాగే రిమైనింగ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయనో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేసేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్ 41 కోట్ల పరిస్థితితో యాక్షన్లోకి దిగిన ఈ టీం యాక్షన్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది అనుకోవచ్చు. మొదటగా జోఫ్రా ఆర్చర్ని అయితే 12.5 కోట్ల కొని చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ఆ రేంజ్లో ఆ ప్లేయర్ రావడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి తోడు ఆకాష్ మధ్వాల్ కూడా 1.2 క్రోర్స్కి దొరికేశారు. ఒకసారి వాళ్ళ రిటెన్షన్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ 12.5 క్రోర్స్, మహేష్ దీక్షణ 4.4 క్రోర్స్, వనింద ఆశ్రంగా 5.25 క్రోర్స్, ఆకాష్ మధ్వాల్ 1.2 క్రోర్, కుమార్ కార్తికేయ 30 lakhs. ఇంకా కొన్ని ప్లేయర్స్ విషయానికి వస్తే 5 మందిని కొన్నారు. రిమైనింగ్ పర్స్ డే 2కి 17.35 క్రోర్స్, రిమైనింగ్ స్లాట్స్ 14 ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ 4 కొనుక్కోవచ్చు. అలాగే ఆర్టీఎం కార్డ్ వేస్తే లేవు. ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంకా 4 మెంబర్స్ని కొనుక్కోవచ్చు. కాబట్టి ఇంకా టీంని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్ 69 క్రోర్స్తో యాక్షన్లోకి దిగిన గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ని రొటేట్ చేయడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ లైక్ మొహమ్మద్ షమీ మరియు డేవిడ్ మిల్లర్ని అయితే కొనుక్కోలేకపోయారు. ఒకసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే జాస్ బట్టర్ 15.7 క్రోర్స్, మొహమ్మద్ సిరాజ్ 12.25 క్రోర్స్, రబాడా 10.75 క్రోర్స్, ప్రసిద్ధ్ కృష్ణ 9.5 క్రోర్స్, మహిపాల్ లోమ్రా 1.7 క్రోర్స్, కుమార్ కుషాగ్రా 65 lakhs, నిశాంత్ సింధు 30 lakhs, అనుజ్ రావత్ 30 lakhs, మనవ్ సుతారా 30 lakhs. ఇంకా వాళ్ళు రిమైనింగ్ పర్స్ వాల్యూ 17.5 క్రోర్స్, రిమైనింగ్ స్లాట్స్ 11 మరియు ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే 5 కొట్టుకోవచ్చు. ఇంకా ఆర్టీఎం కార్డ్ విషయానికి వస్తే ఒకటి ఉంది. నెంబర్ 3 ముంబై ఇండియన్స్ దాదాపు 45 క్రోర్స్ ప్రైస్తో యాక్షన్లో దిగిన ముంబై ఇండియన్స్ షాపింగ్ మటుకు సరిగ్గా చేయలేదనే చెప్పుకోవచ్చు. వాళ్ళు బౌల్డ్ని అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసుకోవడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితే అయింది. ఒకసారి వాళ్ళు రిటర్న్షన్ చూసుకుంటే ట్రెంట్ బౌల్ట్ 12.5 క్రోర్స్, నమందీర్ 5.25 క్రోర్స్, రాబిన్ బిన్స్ 65 lakhs మరియు కరణ్ శర్మ 50 lakhs. నలుగురిని కొన్నారు. రిమైనింగ్ పర్స్ 26.1 క్రోర్స్, రిమైనింగ్ స్లాట్స్ 16 ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే 7 మెంబర్స్ని కొనుక్కోవచ్చు. ఇంకా ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే 0 ఉన్నాయి. వాళ్ళు నాకు తెలిసి టిమ్ డేవిడ్కి అయితే ఉపయోగించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. చూడాలి వాళ్ళు ఏ ప్లేయర్స్కి ఉపయోగిస్తారో, ఏ ప్లేయర్స్కి ఉపయోగించారో. వాళ్ళ ట్రెంట్ బౌల్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకైతే చాలా పాజిటివ్ ఉంది. చూడాలి వాళ్ళ టీం ఎట్లుంటుందో. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్ యాక్షన్లో సాలిడ్గా దూసుకుపోయి మంచి ప్లేయర్స్ని కొన్న టీమ్స్లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఒక టీం. వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే వెంకటేష్ అయ్యర్ 23.75 క్రోర్స్, అండ్రిక్ నోటే 6.5 క్రోర్స్, డీకాక్ 3.6 క్రోర్స్, అంగిరికన్ రఘువంశీ 3 క్రోర్స్, రహమానల్లో గుర్బాజ్ 2 క్రోర్స్, వైభవ్ అరోరా 1.8 క్రోర్స్. ఇంకా మయాంక్ మార్కండే 30 lakhsకి అయితే వీళ్ళు బై చేశారు. మయాంక్ మార్కండే అయితే చాలా తక్కువ ప్రైస్ కొనుక్కున్నారు. ఇక రెహమానల్లో గుర్బాజ్ కూడా బేస్ ప్రైస్కే దొరికేశాడు. ఇంకా వెంకటేష్ అయ్యర్కి అయితే 23.75 క్రోర్స్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్ యాక్షన్లోకి 69 క్రోర్స్ పర్స్ వాల్యూతో దిగిన ఈ లక్నో సూపర్ జైంట్స్ టీం చాలా తెలివిగా టీంని అయితే బిల్డ్ చేసుకోగలిగింది. ఏకంగా రిషబ్ పంత్ని 27 క్రోర్స్ పెట్టి వాళ్ళైతే కొనుక్కోవడం జరిగింది. ఇక వాళ్ళ రిటెన్షన్ ఒకసారి చూసుకుంటే రిషబ్ పంత్ 27 క్రోర్స్, అవేష్ ఖాన్ 9.75 క్రోర్స్, డేవిడ్ మిల్లర్ 7.5 క్రోర్స్, అబ్దుల్ సమద్ 4.2 క్రోర్స్, మిచెల్ మాస్ 3.4 క్రోర్స్, ఎయిడెన్ మార్కమ్ 2 క్రోర్స్ అండ్ ఆర్యన్ జోయల్ 30 lakhs. ఇంకా వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ 7 ప్లేయర్స్ అండ్ రిమైనింగ్ పర్స్ వాల్యూ 14.85 క్రోర్స్ ఉంది. రిమైనింగ్ స్లాట్స్ 13 ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే 4 మెంబర్స్ని కొనుక్కోవచ్చు. ఆర్టీఎం కార్డు ఉంటుంది. వీళ్ళు చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ని 7.5 క్రోర్స్ కొనుక్కడం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే రిషబ్ పంత్ కూడా వీళ్ళకి ప్లస్ పాయింటే. ఇక నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్ యాక్షన్లో ఇప్పుడు తెలివిగా ఉంటూ టీంని సాలిడ్గా బిల్డ్ చేసుకోగల టీం చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళైతే యాక్షన్లోకి 55 క్రోర్స్ పర్స్ వాల్యూతో దిగి చాలా సాలిడ్ టీంని అయితే బిల్డ్ చేసుకోగలిగారు. వీళ్ళు బిల్డ్ చేసుకున్న టీం విషయానికి వస్తే నూర్ అహ్మద్ 10 క్రోర్స్, రవి అశ్విన్ 9.75 క్రోర్స్, డివాన్ కాన్వే 6.25 క్రోర్స్, ఖలీల్ అహ్మద్ 4.8 క్రోర్స్, సచిన్ రవీంద్ర 4 క్రోర్స్, రాహుల్ త్రిపాఠి 3.4 క్రోర్స్ అండ్ విజయ్ శంకర్ 1.2 క్రోర్స్. ఇంక రిమైనింగ్ ప్లేయర్స్
13 స్లాట్స్ ఉన్నాయి. రిమైనింగ్ పర్సువల్ 15.6 క్రోర్ ఉంది. ఓవర్సీస్ 4 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఆర్టీ విషయానికి వస్తే 0 ఉన్నాయి. వీళ్ళైతే నూర్ అహ్మద్కి అయితే ఎక్కువ ప్రైస్ పెట్టారని చెప్పుకోవచ్చు. చూడాలి వీళ్ళ ప్లేయింగ్ ఎలా ఉంటుందో. ఇక నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. మన జిఎంఆర్ గుండుబాబాయ్ అయితే అందరికీ షాక్ ఇచ్చేసి యాక్షన్ అయితే ఒక మలుపు తిప్పేశాడని చెప్పుకోవచ్చు. వాళ్ళ రిటెన్షన్ విషయానికి వస్తే చాలా తెలివిగా చేసుకున్నారు. ఒకసారి వాళ్ళ రిటెన్షన్ చూసుకుందాం. కేఎల్ రాహుల్ 14 క్రోర్స్, మిచెల్ స్టార్క్ 11.75 క్రోర్స్, టీ నటరాజన్ 10.75 క్రోర్స్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్ 9 క్రోర్స్, హ్యారీ బ్రూక్ 6.25 క్రోర్స్, అశుతోష్ శర్మ 3.8 క్రోర్స్, మోహిత్ శర్మ 2.2 క్రోర్స్, సమీర్ రిజ్వీ 9.95 ల్యాక్స్, కరుణ్ నాయర్ 50 ల్యాక్స్. ప్లేయర్స్ని అయితే 9 మందిని కొనుక్కున్నారు. రిమైనింగ్ పర్స్ 13.8 క్రోర్స్ ఉంది. రిమైనింగ్ స్లాట్స్ కూడా 12 ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 4 మెంబర్స్ ఉన్నారు. ఆర్టీఎం కార్డు కూడా ఊరికి వాడచ్చు. కేఎల్ రాహుల్కి అయితే చాలా తక్కువ ప్రైస్లో కొనేసారని చెప్పుకోవచ్చు. అలాగే నటరాజన్ కూడా. ఇక నెంబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్. యాక్షన్లో దుమ్ము దులిపేసిన టీం సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళైతే వీళ్ళ రిటెన్షన్ అండ్ వీళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ అయితే మామూలుగా లేరు. టీం మొత్తం సాలిడ్గా అండ్ స్ట్రాంగ్గా ఉండదు. వేరే టీమ్స్ అయితే వనకాలని చెప్పవచ్చు వీళ్ళ రిటెన్షన్ చూసుకుంటే. ఒకసారి వాళ్ళ కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ 11.25 క్రోర్స్, మొహమ్మద్ షమీ 10 క్రోర్స్, హర్షల్ పటేల్ 8 క్రోర్స్, రాహుల్ చహర్ 3.2 క్రోర్స్, అభినవ్ మనోహర్ 3.2 క్రోర్స్, ఆడమ్ జాంపా 2.4 క్రోర్స్, సమీర్జిత్ సింగ్ 1.5 క్రోర్స్, ఆ తర్వాత రేట్ 30 ల్యాక్స్. ప్లేయర్స్ని అయితే 8 మంది కొనుక్కునే. రిమైనింగ్ స్లాట్స్ 12 ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ 4, ఆర్టీఎం విషయానికి వస్తే ఒకరు వాడుకోవచ్చు. వీళ్ళు ఆడమ్ జాంపా మరియు మొహమ్మద్ షమీని అయితే చాలా తక్కువ ధరకే కొనేసారని చెప్పుకోవచ్చు. చూడాలి వీళ్ళ ప్లేయింగ్ ఎలా ఉంటుందో. నెంబర్ 9 పంజాబ్ సూపర్ కింగ్స్. యాక్షన్లోకి 110.5 క్రోర్స్తో బిగ్గెస్ట్ పర్స్తో వీళ్ళైతే యాక్షన్లోకి దిగలేరు. ఇక వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్ అయితే శ్రేయస్ అయ్యర్ 26.75 క్రోర్స్కి అయితే మామూలుగా రిటర్న్ చేసుకోలేదు. ఓచకోత కోసారు. ఆ రేంజ్లో పెట్టారంటే మామూలుగా విషయం కాదు. ఇంకా హర్షదీప్ సింగ్ కూడా 18 క్రోర్స్ ఇచ్చారు. అలాగే యూజే చహల్ కూడా చాలా రోజుల తర్వాత తనకు తగ్గట్టు ప్రైజ్ అయితే వచ్చింది. ఒకసారి వాళ్ళ రిటర్న్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 26.75 క్రోర్స్, హర్షదీప్ సింగ్ 18 క్రోర్స్, యూజీ చహల్ 18 క్రోర్స్, మార్కస్ స్టోనిస్ 11 క్రోర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ 4.2 క్రోర్స్, నేహల్ వదీరా 4.2 క్రోర్స్, వైశాఖ్ విజయ్ కుమార్ 1.8 క్రోర్స్, హర్ప్రీత్ బార్ 1.5 క్రోర్స్, విష్ణు వినోద్ 95 ల్యాక్స్. ప్లేయర్స్ అయితే 7 మెంబర్స్ని కొనుక్కున్నారు. రిమైనింగ్ పర్స్ 22.5 క్రోర్స్, రిమైనింగ్ స్లాట్స్ 13 ఉన్నాయి. ఓవర్సీస్ 6, ఆర్టీఎం విషయానికి వస్తే 3 ఉన్నాయి. ఇక నెంబర్ 10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. యాక్షన్లో డే 1లో అయితే సరిగ్గా పర్ఫామ్ చేయడంలో నెంబర్ 1 టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళైతే యాక్షన్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో మెయిన్ ప్లేయర్స్ని ఇంత వదిలేశారు. ముందుగా మనం అయితే అనుకున్నాం కేఎల్ రాహుల్ని అయితే కొంటారు, ఖచ్చితంగా కొంటారు అనుకున్నాం, కానీ కొనలేకపోయారు. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే జాస్ హజీల్వుడ్ 12.5 క్రోర్స్, ఫిలిప్ సాల్ట్ 11.5 క్రోర్స్, జితేష్ శర్మ 11 క్రోర్స్, లియామ్ లివింగ్స్టన్ 8.75 క్రోర్స్, రసిక్దార్ 6 క్రోర్స్, సుయాష్ శర్మ 2.6 క్రోర్స్. 6 మెంబర్స్ని కొన్నారు. ఇక 30.65 క్రోర్స్ పర్స్ ఉంది. రిమైనింగ్ స్లాట్స్ 16 ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ 5 ప్లేయర్స్ ఉన్నారు. ఆర్టీఎం విషయానికి వస్తే 3 ఉన్నాయి. చూడాలి వీళ్ళు డే 2లో అయినా బాగా పర్ఫామ్ చేసి మంచి టీంని బిల్డ్ చేసుకుంటారా. లియామ్ లివింగ్స్టన్ మరియు జాస్ హజిల్వుడ్ మరియు ఫిలిప్ సాల్ట్ని అయితే మంచి ప్రైజ్కే కొన్నారని చెప్పుకోవచ్చు. అలాగే సుయాష్ శర్మ కూడా. ఇది డే 1 జరిగిన హైలైట్స్. ఒకసారి డే 2 జరిగిన హైలైట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. డే 1లో అయితే ఇంత ప్రైజ్ వెళ్ళారు, చాలా హ్యూజ్ అమౌంట్కి అయితే వెళ్ళారు. లైక్ పంత్ కానీ, అయ్యర్ కానీ మరియు వెంకటేష్ అయ్యర్ కానీ. చూడాలి డే 2లో ఇంత ప్రైజ్ ఎవరికి పోకపోవచ్చు, కానీ బట్ చూద్దాం ఎవరు ఎక్కువ పోతారో. ఇక ఆర్సీబీ టీం మరియు ముంబై టీం డే 2లో కంబ్యాక్ ఇచ్చి టీంని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడాలి ఎలా టీమ్స్ బిల్డ్ చేసుకుంటారు. ఈ యాక్షన్ అయిపోయిన తర్వాత బెస్ట్ టీమ్స్ గురించి కూడా మనం వీడియో చేస్తాం. వాటిల్లో మొత్తం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్